హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే పచ్చడి చేస్తున్నాను. పచ్చడి అంటే ఎలా చేస్తున్నానంటే ఇది రోట్లో వేసుకుని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నేను మిక్సీలో చేస్తున్నాను. అదే ఎలాగంటే నేను చూపిస్తాను, ఎలా చేస్తున్నానని ప్రాసెస్ అన్నీ చూపిస్తాను. నేను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. 2 మామిడికాయలు తీసుకున్నాను, అలాగే కొబ్బరికాయలు 3 చిప్పలు తీసుకున్నాను. పచ్చిమిరకాయలు తీసుకున్న తగినన్ని, మనకి కారం సరిపోతుందని పచ్చిమిరకాయలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, అలాగే పుట్నాల పప్పు, పచ్చిమిరకాయలు ఎలా తీసుకున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాగే పచ్చిమిరకాయలు ఎలా చీల్చుకోవాలండి, ఈ మొత్తం ఎలా చీల్చేసుకోవాలి. మనకి మామిడికాయల టైంలో ఇలాగా మనకి చక్కగాను మన కొబ్బరికాయతో ఇలాగ పచ్చళ్ళు చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మనకి పప్పు టమాటా, పప్పు సారు అలా ఇట్లో పెట్టుకోవచ్చు. నేను చీల్చి పక్కన పెట్టాను కదా పచ్చిమిరకాయలు. ఇది ఒక సిప్ అండి, నేను కొట్టేటప్పుడు సగం అయిపోయింది, అందుకే అది పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇది ఒక చిప్ప, ఒక 2 కాయలు తీసుకున్నాను. 2 మామిడికాయలకి 2 కొబ్బరికాయలు తీసుకున్నాను. అంటే పులప కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ మామిడికాయలు 2 మామిడికాయలు తీసేసుకుని ఒక కొబ్బరికాయ తీసుకోకూడదు ఎక్కువ, ఎందుకంటే మనకి పులప ఎక్కువ అవుతుంది. అందుకని పులప మామిడికాయలు కదా, అందుకని 2 కొబ్బరికాయలకి 2 మామిడికాయలు. ఇలా పై తొక్క అంతా తీసేసుకోవాలి. ఇది మొత్తం ఇలా తీసేసుకుని శుభ్రంగా నీట్గా ఈ 2 తొక్క తీసేసిన తర్వాత ఒకసారి కడిగేసుకోవాలి. చూడండి, ఇలాగా తీసేయాలి మొత్తం. తీసేసిన తర్వాత నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. కళాయి వీటికిన తర్వాత మనకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోస్తున్నాను. ఇది వీటికిన తర్వాత అలాగే పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకుంటే మనకి పచ్చళ్ళలో కమ్మగా ఉంటుంది. అలాగే సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. వేసి లైట్గా వేగనిచ్చుకోవాలి. ఈ పల్లీలు బాగా వేగితే, లైట్గా వేగితే మనకి కమ్మగా ఎంత బాగుంటుందంటే పచ్చడి అంత కమ్మగా ఉంటుంది. అలాగే తర్వాత ఈ లైట్గా వేగిన తర్వాత నేను సీల్చి పెట్టిన పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఇది పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి పచ్చిమిరకాయలతో చేసుకుంటేనే మనకి పచ్చడి. ఇవి వేగనిచ్చుకోవాలి బాగాను. మనకి చక్కగా ముందుగానే వేపుకోవాలి. ఎందుకంటే మనకి వేగనిచ్చుకున్న మనకి మామిడికాయ ముక్కలు కూడా నేను వేపుతాను. వీటితో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేపుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ కూడా వేపుకుంటే మనకి లైట్గా పచ్చిదనం అన్నది పోతుంది. ముందు మిక్సీలో ఇవి చూడండి, ఇలాగ పొడవుగా కట్ చేస్తాను నేను మామిడికాయ ముక్కలు. ఇలా కట్ చేసి ఈ వేగి నీటిలో వేస్తున్నాను. ఇవి కూడా లైట్గా వేగనిచ్చుకోవాలి. మనకి ముందుగానే ఇలాగే వేపుకుంటే మనకి కొంచెం పచ్చి స్మెల్ పోతుంది కదా, తర్వాత మనకి పచ్చడి అన్నది కొంచెం తెల్లగానే కనిపిస్తుంది. ఎంత బాగుంటుందంటే అసలుకి అంత కమ్మదనం వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంటుంది అన్నది. తర్వాత దీంట్లో చూడండి, నేను ఇలాగే పొడవుగా కట్ చేసిన కొబ్బరికాయ ముక్కలు కూడా వేసాను. ఇవి కూడా వేగనిచ్చుకోవాలి లైట్గాను. మనకి ఇలాగా లైట్గా వేగితే కమ్మగా ఉంటుంది పచ్చడి.
మనం ముందుగానే ఇలా కట్ చేసేసుకుని మిక్సీలో వేసుకుని కన్నా ఇలా వేగనిచ్చుకుంటే కొంచెం పచ్చిదనం పోతుంది, అలాగే కమ్మదనం కూడా వస్తుంది పచ్చడి అన్నది. అయిపోయింది, నేను కట్టేసాను. చల్లారిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నేను మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేస్తున్నాను. వేస్తున్నాను. హాఫ్లకి 2 హాఫ్ల కింద మిక్సీ పడతాను. నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్, మనకి దీనికి సరిపోతుంది అంత సాల్ట్ వేసాను. చూడండి, ఇలాగా కచ్చపిచ్చ పెట్టుకోవాలి. బాగా మెత్తగా అయితే బాగోదు, లైట్గా మరుగుగా ఉండాలి పచ్చడి అన్నది, అప్పుడే బాగుంటుంది. బాగా మెత్తగా దూదిలాగా ఆడుకోకూడదు, అసలు మిక్సీ పట్టకూడదు. అలాగే అదే కళాయి నేను పెట్టి వీటికిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్లో నేను కరివేపాకు తీసుకున్నాను, అలాగే జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, వెండిమిరగాయలు 2 తీసుకున్నాను, వెల్లుల్లిపాయలు సెదగొట్టి పెట్టాను, ఇవి తీసుకున్నాను. తాలింపు గిండి నేను ముందుగా ఏ వేగవో అవి వేసుకోవాలి, అందుకని పచ్చిశనగపప్పు వేసాను. సాయమినపప్పు ఉంది, ఆవాలు కూడా ఉన్నాయి ఇందులో, మళ్ళీ జీలకర్ర వేసాను, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. మనం నూనెలో వెల్లుల్లిపాయలు వేగితే స్మెల్ బాగా వస్తుంది, అందుకని వీటితో పాటు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెండిమిరగాయలు కూడా వేసాను. కరివేపాకు కూడా వేసాను. వేసి ఒకసారి కలుపుకొని చూడండి, నేను మిక్సీ పట్టిన పచ్చడి వేగిపోయిన దాంట్లో లైట్గా పసుపు వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకుంటే బాగుంటుంది, అందుకని లైట్గా పసుపు వేసాను, ఎక్కువ కాదు, లైట్గానే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలాగా ఇది మొత్తం ఈ పచ్చడి అంతా మనం వేగిన పోపుల్లో వేసేసుకున్నాను. చూడండి, బాగా ఎక్కువ మాడిలాగా ఉంచేసుకోకూడదు, బాగా అంటే ముందుగా ఒకసారి ప్రాసెస్ అంతా అయిపోయింది కదా, లైట్గా చిన్న మంట మీద ఒకసారి జస్ట్ ఒక 5 నిమిషాలు ఎలా ఉంచితే చూడండి 5 నిమిషాలు ఎలా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఎలాగొస్తుంది చూడండి, మనకు చక్కగా పచ్చడి అన్నది పొడిలాడుతూ వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగే పచ్చడి అంతా ఎంత బాగా స్మెల్ వస్తుందంటే కమ్మగా స్మెల్ వస్తుంది. అయిపోయింది. అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో తీసాను నేను, గిన్నెలోను బౌల్లోను. నేను అలాగే రైస్ పెట్టుకున్నాను. పచ్చడి అంటేనే పుల్లగా అబ్బా నూరు ఊరుతుంది. అది మామిడికాయ పచ్చడి, మామిడికాయ అలా కొబ్బరికాయ వేసాను కదా, అసలుకి ఇప్పుడు తినాలా అనిపిస్తుంది. పుల్లగా ఉంటుంది కదా, నూరు ఊరుతుంది నాకు. తినేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినండి. ఇలాగని ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అబ్బా సూపర్, కమ్మగా పుల్లగా చక్కగా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుంది టేస్ట్. సరిపోలేదు, నేను పచ్చడి మళ్ళీ వేసుకుంటున్నాను, అంత కమ్మగా ఉంది.
ఎంతైనా లాగించేయచ్చాను, అంత బాగుంది. చాలా బాగుంది. 2 మామిడికాయలకి 2 కొబ్బరికాయలు. సూపర్గా ఉంది. సరిపోయింది మొత్తం పులపకి పులప అన్నింటికన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడాను. ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.